ఇక చిన్న చినుకు పడితే అక్కడంతా వరదమయం. డ్రైనేజ్ వాటర్ కలుషితం. రెయినీ వాటర్ వెళ్లే మార్గం, డ్రైనేజ్ వాటర్ వెళ్లే రెండు మార్గాలు నిండిపోయి తాగునీటిని కలుషితం చేసి స్థానికుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు చాలా లోతట్టు ప్రాంతాలు చెరువులను, నదులను తలపిస్తున్నాయి. ఎల్బీ నగర్ ప్రాంతంలో వర్షం కురిస్తే ఆర్కేపురం డివిజన్లోని నార్త్ సిరీ నగర్ కాలనీ దిగువ ప్రాంతంలో ఉండడంతో పైనుండి వచ్చిన వరద నీరు మొత్తం కాలనీని చుట్టుముడుతుంది. ఎత్తు మీద ఉన్న ఇళ్లలోకి కూడా వర్షం నీరు రావడం జరుగుతుందని, వర్షం వచ్చి డ్రైనేజ్ నీరు మొత్తం ఇళ్లలోకి చేరి అంటువ్యాధులు ప్రబలి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరుతో పాటు పాములు, తేళ్లు కూడా వస్తున్నాయని అన్నారు. పైనుండి వచ్చిన నీరంతా కాలనీ నుండి బయటికి వెళ్లే మార్గం లేక బురద నీరు, మురుగునీరు ఒక్క దగ్గర పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇది మా దగ్గర 1 week 10 days అవుతుంది. ఇక్కడ రోడ్ వేస్తామని చెప్పేసి రోడ్ వేస్తున్నప్పుడు వాళ్ళు డ్రైనేజ్ గేట్ పగలు కొట్టినారు, దాన్ని రిపేర్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ ఒక యూజీడీ కనెక్షన్ తీసుకొచ్చి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి రెయిన్ వాటర్ డ్రైన్ ఉంది కదా, ఆ డ్రైన్లో కలిపేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా జస్ట్ మీకు హాఫ్ ఫీట్లో ఉన్నాయి. అంటే ఫుల్ ఇది జామ్ అయిపోయింది. ఇది క్లియర్ చేయట్లే. ఎన్రోల్మెంట్ సమస్య ఉంది. ఇది ఈ డ్రైన్ అయితే నాకు తెలిసిన వరకు ఒక 4-5 years నుంచి 4-5 years నుంచి ఉంది. ఇది మరి ఎందుకు మరి యూజీడీ ప్రాబ్లం క్లియర్ చేయట్లేదు గవర్నమెంట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు డిమాండ్ చేస్తారా, చెప్పారా? మా వాళ్ళంతా మా లైన్లో అందరూ కూడా పెడుతుంటారు, టెంపరీగా వస్తారు, క్లియర్ చేస్తారు, పోతారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే తీసుకున్నారు. ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఏం చేసుకోవాలి? ఈ యూజీడీ ప్రాబ్లం ఎందుకంటే దీని నుంచి స్మెల్ వస్తుంది, ప్లస్ ఇంకోటి కంటామినేషన్ ఆఫ్ వాటర్ కూడా జరిగింది మనం రీసెంట్గా. బికాస్ ఆఫ్ దట్ యూజీడీ వాటర్ మన దాంట్లో కలిసిపోయి అక్కడ ర్యాట్ బెడ్ అయిపోయింది. ఇది మన ఈ వాటర్ పైప్ ఉంటుంది కదా, అది ర్యాట్ బెడ్ అయిపోయి అందులోకి డ్రైనేజ్ వాటర్ వచ్చి డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా ఒక 10 ఇళ్ళకే వచ్చేసింది. అందరికీ రోగాలు వచ్చినాయి. ఎంతమందికి వచ్చింది? ఎంతమంది? కాలనీ మొత్తం అదే ప్రభావం? కాలనీ మొత్తం అంటే అట్లీస్ట్ మా లైన్ వరకు అయితే ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాది కొంచెం లోవర్ సైడ్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కంటామినేటెడ్ వాటర్ అంతా బంద్ అయిన తర్వాత వచ్చేసి మా పైప్లో చేరుకుంటుంది. మార్నింగ్ ఆన్ చేయగానే మొత్తం కంటామినేట్ అవ్వడం, మా ట్యాంక్స్ అన్ని నిండిపోతుంది. 4-5 సార్లు క్లీన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అయితే రోడ్డు వెడల్పు కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైనా, లేకపోతే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షాకాలం చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని నీళ్లు ఎల్బీ నగర్ నుంచి కూడా అన్ని నీళ్లు వచ్చేసి మా లైన్లోకి వస్తాయి. అరౌండ్ 3 feet వాటర్ వెళ్తూ ఉంటుంది. మా దగ్గర స్కూటర్లు కూడా కొట్టుకుపోయింది, అంత హెవీగా వస్తుంటాయి. లీడర్లకు కానీ ఇట్లా ఏమైనా చెప్పారా? లీడర్లకు ఇట్లా ఎప్పుడు? లీడర్ అంటే ఈ ప్రాబ్లం అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఈవెన్ ఐ థింక్ మేము జిహెచ్ఎంసీ కూడా వెళ్ళి ఒకసారి చెప్తే, సార్ ఇట్స్ పెరీనియల్ ప్రాబ్లము, ఎప్పటి నుంచో ఉంది అన్నారు, కానీ దాని సొల్యూషన్ అయితే ఏం చెప్పలేదు. పర్మనెంట్ సొల్యూషన్ చేయాలన్నారు. పర్మనెంట్ సొల్యూషన్ చెప్పలేదు యాక్చువల్లీ. అంటే ఇక్కడ మరి ఎందుకంటే పాపము డ్రైన్ పోతుంది వాటర్ కరెక్టే, కానీ దాన్ని క్లీన్గా ఉంచుకుంటే అది క్లీన్గా వెళ్ళిపోతుంది. క్లీన్గా లేదు, డ్రైన్ క్లీన్ చేయరు. క్లీన్ చేస్తే ఒకవేళ ఆ మట్టిని తినేదేరు. ఈ ప్రాబ్లమ్స్ మొత్తం నెగ్లిజెన్సీ ఉంది అంటున్నారు. నెగ్లిజెన్సీ అనే ఇంకేం చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మొత్తం క్లీన్ చేసి ఆ డ్రైన్ వాటర్ అంత పైన ఉంది కదా, మస్కిటోస్ అన్నీ వచ్చేసి జనాలందరికీ రోగాలు వస్తాయి. అది అసలు ఉండకూడదు. డ్రైన్ వాటర్ అందులో కలపకూడదు. డ్రైనేజ్ యూజీడీ సపరేట్గా ఉండాలి, రెయిన్ వాటర్ పోయేది సపరేట్గా ఉండాలి. రెండు మిక్స్ అవ్వడం వల్ల ఇది చాలా పెద్ద ప్రాబ్లం. స్మెల్ అంతా వస్తుందండి. ఈ కల్లి వాళ్ళు నడుచుకుంటే పోతేనే స్మెల్ వస్తుంది. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను నార్త్ సిరీనగర్ కాలనీలో ఉంటాను. ఇది లోతట్టు ప్రాంతం అవ్వడం చేత మొత్తం వర్షం మీద అంతా కూడా ఎక్కడ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు దుర్గా ఫైర్ వర్క్స్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా, కాలనీ వాటర్ అంతా కూడా, అన్ని కాలనీల వాటరు మొత్తం కూడా ఈ గల్లీ ద్వారానే అటు కిందికి పోవాల్సి ఉంటుంది. ఆ అపార్ట్మెంట్స్ పక్క నుంచి సన్న గల్లీ ఉంది, దాన్ని కూడా బ్లాక్ చేస్తున్నారు మొత్తం. అది బ్లాక్ చేయడం వల్ల కూడా మొత్తం వాటర్ అంతా కూడా ఈ కాలనీలోనే నిండిపోతా ఉంది. మెయిన్గా ప్రవాహం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు వస్తే కొట్టుకుపోయేలాగా ఉంటుంది కంప్లీట్గా. పాములు రావడం కానీ, లేకుంటే ఇంకా చెత్తా చెదారం కానీ మొత్తం పేరుకుపోయి అంత చాలా ప్రాబ్లం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కంప్లీట్గా. అయితే దీనికి సొల్యూషన్గా నార్మల్గా ఏంటంటే కొంత వాటర్ని కనుక ఇతర ప్రాంతాలకు డైవర్ట్ చేయగలిగితే అది చాలా ఇక్కడికి ఉపయోగపడుతుంది. కొంత వాటర్ ఫ్లో తగ్గినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా కొద్దిగా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది ఎలా ఏ విధంగా చేస్తారనేటువంటిది అధికారులు చూసి దానికి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రెండోది, ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ కూడా, మున్సిపల్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. మొన్నటి వరకు ఇక్కడ ఈ గల్లీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆల్మోస్ట్ దాని యొక్క ఎఫెక్ట్ని పడి మొత్తం డయేరియా అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. మా మదర్ అయితే ఒక 1 రోజుల పాటు హాస్పిటలైజ్ అయింది, కంప్లీట్గా చాలా సివియర్ స్టేట్లో ఉండే. ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి పడాలంటే ఈ డ్రైనేజ్ వాటర్ ప్లస్ మున్సిపల్ వాటర్ కలగకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మా ఇది.
సో ఈ సమస్యలు పరిష్కరించినట్లయితే మా కాలనీకి కొద్దిగా లబ్ధి జరుగుతుంది. మేజర్గా ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా, ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దయచేసి అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరైనా అధికారులు సంప్రదించారా మీరు ఏమైనా? సంప్రదించడం అంటే ఇప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చేసి వాటర్ వర్క్స్ చేశారు, అవన్నీ చూస్తున్నారు. బట్ అది ఐడెంటిఫై అవ్వడానికి నియర్లీగా 2 months పట్టింది. 2 months వరకు మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. వాటర్ లేకుండా ప్రైవేట్ వాటర్ని తెప్పించుకొని డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీస్ ఏర్పరచుకోవడము, ఈవెన్ సంపు వాటర్లో కూడా బోర్లు కూడా సరిగ్గా పనిచేయనటువంటి సిచ్యువేషన్లో ట్యాంకర్ వాటర్ తెప్పించుకొని వాడుకోవడం జరిగింది. అది మొన్ననే ఆ ప్రాబ్లం ఐడెంటిఫై అయితే చేసినారు. దానికి ఇప్పుడైతే మాత్రం మున్సిపల్ వాటర్ అయితే బాగానే వస్తుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి వాటర్ కలవకుండా ఉండే విధంగా ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మాకు. మా కాలనీలో వర్షం వస్తే చాలు బాగా వరద నా లోతుకు వచ్చేసి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలు కొట్టుకుపోతారేమో అని భయము. ఈ వాటర్ అంతా ఇక్కడ జామ్ అయిపోతుంది. ఎటు వెళ్ళడానికి వీల్లేదు. వాటరు ఈ వరదలు వస్తే భయం, బండ్లు కొట్టుకుపోవడం, కార్లు కొట్టుకుపోవడం, ఇవన్నీ పోయి అక్కడ తట్టుకోవడం. ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పేరండి? నా పేరు చంద్రమౌళి, కొత్తకనూరు.